పరిశ్రమలోని స్టార్ హీరోలు సినిమాల రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకరి సినిమాతో మరొకరి సినిమా క్లాష్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంటారు. పవన్, మహేష్ లాంటి హీరోలు తమ సినిమా రిలీజ్ కు కనీసం వారం గ్యాప్ ఉండేలా చూసుకుంటుంటారు. ఆ జాగ్రత్త కూడా ఓపెనింగ్స్ వరకు పనికొస్తుంది. టాప్ లాంగ్ రన్ కలెక్షన్ల మీద దెబ్బ చూపిస్తుంది. కానీ సీజన్ మిస్ అవ్వడం ఇష్టం లేక హీరోలంతా ఓపెనింగ్స్ కోసం కనీసం వారమైనా తేడా ఉండేలా చూస్తారు. అలాంటిది శర్వానంద్ మాత్రం ఈ పాలసీని తప్పి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోటీకి దిగుతున్నాడు. మరి 24న పవన్ కాటమరాయుడు వస్తుంటే కేవలం 4 రోజుల గ్యాప్ తో మార్చి 28న సర్వ రాధతో వస్తాడని అంటున్నారు. గతంలో శర్వానంద్ శతమానం భవతి సంక్రాంతికి రిలీజ్ అయి ఖైదీ, శాతకర్ణిలను తట్టుకుని భారీ విజయాన్ని సాధించింది. ఆ నమ్మకంతోనే సర్వ ఈ సాహసానికి దిగాడు. అతని నమ్మకం ప్రకారం రాధ శతమానం భవతిలా మంచి సినిమా అయితే పర్లేదు, కానీ కాస్త అటు ఇటుగా ఉన్న పవన్ సునామీ ముందు గల్లంతైపోవడం ఖాయం. ఒకవేళ పవన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే సర్వ సినిమా బాగున్న పరిస్థితి కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. కాబట్టి సర్వ సినిమా 100% బాగుంటే తప్ప సర్వైవ్ కాలేదు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.